మన సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలాగా చేయడం అనేది వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందించకుండా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే మన సంస్కృతి చీర కట్టు ఒడ్డు. సో చీరలో ఒక అమ్మాయి నడిచి వెళ్తుంటే ఎంత అందంగా ఉంటుంది. అది అమెరికాలో అయినా ఆంధ్రాలో అయినా చీర కట్టుకున్న అందం ఇంకెక్కడా కూడా లేదు. ఎందుకంటే సింగారం అనే దారానికి సిగ్గు అనే రంగులు అద్ది ఈరోజు మగ్గం మీద నేసిన ఆ చీర ఆడవాళ్ళకి ఒక అందం. నిజంగా చీర గురించి చెప్పాలి అంటే మడి కట్టుకొని పూజ చేసిన, వెంకి కట్టు కట్టుకొని పొలంలో పని చేసిన, లేదా చక్కగా అలంకరించుకొని గుడికి నడిచి వెళ్ళిన ఆ చీర కట్టులో ఆడదాన్ని చూస్తే చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. చీర కట్టు అనేది అందమైనది, అలాగే చాలా అవసరమైనది కూడా. ఒక పసిబిడ్డకి చీర అమ్మ లాంటిది అంటారు. తనకి ఏడుపు వస్తే కళ్ళు తుడుస్తుంది, తనకి నిద్ర వస్తే ఊయలలాగా తట్టి ఊపేదానికి యూజ్ అవుతుంది. అలాగే ఎండొస్తే బిడ్డకి ఆ చీర కొగ్గుతో నీడనిస్తుంది. ఇలా పిల్లలకి ఒక తల్లిలాగా చీర మరి ఏ విధంగా కాపాడుతుందో మనం చూసాం. అలాంటి చీర అనేది తెలుగు నేల ఉన్నంత వరకు, తెలుగు వాళ్ళు బ్రతికున్నంత వరకు మన తెలుగు మహిళలంతా కూడా చీర కట్టును కొనసాగించాలి, కొనసాగిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు. నిజంగా ఈరోజు ఇక్కడ ఏదైతే క్రిస్మస్ ట్రీ చేశారో దాంట్లో ఎంతో కాస్ట్లీ శారీస్, అలాగే అన్ని కులాలు అన్ని మతాలకి సంబంధించిన వాళ్ళు కట్టుకునే శారీస్, అండ్ మన ఇండియా ఎలా అయితే కులాలు మతాలు అన్ని కలిసి కట్టుగా ఉంటాయో అలాగే క్రిస్మస్ ట్రీలో కూడా అది ప్రతిబింబిస్తుంది. ఇలాంటి ఒక మంచి ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చినందుకు ముగ్ధా శారీస్ వాళ్ళని, అలాగే మంజీరా హోటల్స్ అండ్ కన్వెన్షన్స్ వాళ్ళని నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మరోసారి. అండ్ ఈరోజు ఇంత దూరం నేను వచ్చాను అంటే దానికి కారణం మీకు తెలుసు. నాకు రాజమండ్రి అన్నా ఇష్టం, అలాగే తెలుగుతనం అన్నా ఇష్టం, మన సంస్కృతి సాంప్రదాయాలన్నా చాలా ఇష్టం. సో కల్చరల్ డిపార్ట్మెంట్ తరఫున మినిస్టర్గా ఉన్న నేను లాస్ట్ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు నన్ను అడగగానే తప్పకుండా వస్తాను సార్, ఎందుకంటే మన కల్చర్ని ప్రతిబింబించే ఒక మంచి కార్యక్రమాన్ని మీరు చేస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరు కూడా చూసి నేర్చుకోవాల్సిన విషయం. ఇలాగే ప్రతి సంవత్సరం మీరు కొత్తగా తెలుగుతనాన్ని ఉట్టిపడే విధంగా చేయాలి అని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు 22nd, 21st, 25th క్రిస్మస్. సో క్రిస్మస్ వేడుకల్ని ఘనంగా ఈ రాష్ట్రంలో జరుపుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా జరుపుకుంటున్నారు. దాంట్లో మనం ఒక డిఫరెంట్ గా అయినా కూడా మన కల్చర్ ని ఉట్టిపడే విధంగా చాలా అందంగా శారీస్తో అలంకరించడం అనేది మహిళలకి మనసుని ఆకట్టుకుంటుంది. ఎందుకంటే చీరలు నగలు నచ్చని మహిళలు అంటే ఎవరు ఉండరు. అది పేదవాళ్ళైనా డబ్బున్న వాళ్ళైనా అందరికీ కూడా ఇష్టమైంది. సో అలా మహిళల మనసును ఆకట్టుకునే విధంగా ఈరోజు వీళ్ళు క్రిస్మస్ థీమ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా